హలో ఫ్రెండ్స్, తండేల్ మూవీ ట్రైలర్ రియాక్షన్ అయితే మనం వీడియో అయితే చేద్దాం. అండ్ రియాక్షన్ చూసాక మనం డెప్త్ అయితే మాట్లాడుకుందాం. అండ్ రియాక్షన్ వీడియో అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. అల్లు అరవింద్ ప్రెజెంట్స్. రాజు ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? స్లాంగ్ బాగుంది, శ్రీకాకుళం స్లాంగ్. ఇప్పుడు ఏంటవే అందరు ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. గీత ఈ శివరాత్రి పండుగ నుండి తండేల్ మనం పెళ్లి చేసుకుందాం. మ్యూజిక్ బీజియం ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, వేటకి వెళ్ళొద్దు. అన్న గుండుకే నేను వదిలేనే. చాలా అంటే చాలా బాగుందనమాట. వేటకి వెళ్ళిపోయాడు అనమాట. సీక్వెన్స్, సిప్ సీక్వెన్స్ బాబు, మధ్యలో ప్యాట్రోయిజం కూడా ఉంది. మా దేశంలో ఉన్న ఊరకొక్కలని తిరిగిపోస్తే ప్రపంచ పటంలో అది పాకిస్తానే లేకుండా పోతే మా యాసని మాత్రం ఎట్కారం చేస్తే రాజులమ్మ జాతర రాడు. చందు మొండేటి 7 సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తా. సాయి పల్లవి మాత్రం ప్రమాదం అని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసిన లీడర్. తండేల్ అంటే ఓనరా? లీడర్ లీడర్ తండేల్. రాజు, నీకు 7 నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు 7 నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా అబ్బా, ఈ లాస్ట్లో వచ్చిన ఆ బీజం ఏదైతే ఉందో అది మాత్రం కొత్త ర్యాంప్ అని చెప్పాలి. నాగ చైతన్య గారు ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ బేసిక్ స్టోరీ ఏంటంటే శ్రీకాకుళం కాబట్టి ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర స్లాంగ్ మిక్స్ చేస్తూ మత్స్యకారుల లైఫ్ను అయితే మన చందు మొండేటి గారు అయితే ఈ సినిమాలో క్లియర్గా చూపించబోతున్నారు అనేసి అయితే మనకు అర్థమవుతుంది అనమాట. దట్టు నాగ చైతన్య గారు అబ్సల్యూట్లీ కరెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ సాయి పల్లవి గారి విషయం అయితే చెప్పవసరం లేదు. ఆ యాస ఏదైతే ఉందో అది బాగా బాగా కరెక్ట్ సెట్ అయింది. ఏదైతే మాట్లాడుకుంటారు బావా బుజ్జితలే, ఈ స్లాంగ్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాంధ్ర స్లాంగ్ని కరెక్ట్గా వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా యూజ్ చేశారు. చందు మొండేటి గారు ఇది ఒక రియల్ స్టోరీని చేసుకున్నట్టయితే అర్థమవుతుంది. ఎందుకంటే మనోడు తండేలు అంటే లీడరు, అంటే ప్రతి సంక్రాంతికి ఇది పండగకో దేనికో వాళ్ళు ఒక తండేలు ఒక లీడర్ని సెట్ చేసుకుంటారు. ఆ లీడర్ చెప్పిన మాట వీళ్ళందరూ వింటారన్నమాట, మత్స్యకారులందరూ. సో వీళ్ళు ఏంటంటే 3 నెలలు అంటే సంవత్సరంలో 3 నెలలు మాత్రమే ఇంటి దగ్గర ఉంటారు. ఈ 9 నెలలు ఏదైతే ఉందో వీళ్ళు వేటకి వెళ్తారన్నమాట. సో ఈ వేటకి ఎక్కడికెక్కడికో వెళ్తారు కాబట్టి ఈవిడ ఏదైతే ఉందో మన సాయి పల్లవి అండ్ భుజితల్లే ఏదైతే సాయి పల్లవి ఎవరైతే ఉందో నాగ చైతన్య వీళ్ళు ఎవరో ఇద్దరు మధ్యలో అంటే వాళ్ళిద్దరికి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మంచి ఎమోషన్స్ అయితే మనకు పండించే అవసరం అయితే చాలానే కనబడుతుంది. అండ్ ఆయన ఆ వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైంది సిచ్యువేషన్ ఏంటంటే ఈ సముద్రం మధ్యలో మీరు చూసినట్టున్నారు కదా, సముద్రం మధ్యలో వీళ్ళు బోట్ని కొంతమంది ఎవరైతే ఉంటారో కొంత పోలీస్ సర్వేర్ సంథింగ్ ఏదో అంటే వీళ్ళు నాకు తెలిసి బోర్డర్ దాటిపోయే టైంలో అయితే కనబడుతుంది ఆ లైన్ను. ఆ బోర్డర్ దాటే సమయంలో వీళ్ళు పాకిస్తాన్లో చిక్కుకుపోయి ఉంటారు. ఐ థింక్ ఇది ఒక రియల్ స్టోరీ. శ్రీకాకుళంలో కూడా రియల్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఆ టైంలో ఒక 2026 ఆ టైం 2022 ఆ టైంలో. సో రియల్ ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. దాన్ని బేస్ చేసుకుంటే ఏమాత్రం తీసుకున్నారేమో అయితే అనిపించి, అండ్ బీజిఎం మాత్రం వచ్చేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది ఒక రొమాంటిక్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుంది. నాగ చైతన్య గారి కెరీర్లో అండ్ మన సాయి పల్లవి గారి కెరీర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అయితే అవుతుంది. మనకి తండేల్ అనేది మాత్రం ఒక చిన్న ట్రైలర్, ఒక 2 minutes ఎంత ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా చాలా అయితే ఉంది, మనకి నెక్స్ట్ ట్రైలర్లో మేబీ ట్రైలర్లో రిలీజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే ఆయన
అండ్ ఆ నాగ చైతన్య గారు ఈవిని వదిలేసి వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళిన సమయంలో ఆయనకు వచ్చిన ఆపదలు ఏంటి, అండ్ ఆయన అరెస్ట్ అంటే ఆయన బందీ అవుతాడు కదా, ఐ థింక్ పాకిస్తాన్లో బందీ అవుతున్నప్పుడు మా దేశం కోసం అని ఒక మాట చెప్తుండే కదా. సో ఆ టైంలో ఈవిడ ఇక్కడ నిరాహార దీక్ష చేయడం, మన ప్రభుత్వం వైపు తీసుకెళ్ళడం, ఈ దృష్టిని అవన్నీ చేయడం అయితే జరుగుతుంది. అంతా ఒక రియల్ స్టోరీ బేస్డ్ రియల్ స్టోరీలాగా అయితే కనబడుతుంది. బట్ తండేల్ అంటే లీడర్ అనేసి అయితే క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది. చందు మండేటి గారు అయితే ఒక అద్భుతమైన చిత్రాన్ని తీయబోతున్నారు అనేసి అర్థమవుతుంది. అండ్ నాగ చైతన్య గారు కూడా అబ్సల్యూట్లీ ఒక ఫీల్ గుడ్ మూవీకి ఏదైతే ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలో ఆ యాస కానీ అదంతా బాగా సెట్ అయింది అబ్బా. చాలా అంటే చాలా బాగుంది. మరి తండేల్ మూవీ కోసం ఎంతమంది గల్లీగా వెయిట్ చేస్తున్నారు నాగ చైతన్య గారు ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అండ్ లైక్ అయితే